కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ నాయకులతో కలిసి ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి టెంకాయల మొక్కు తీర్చుకున్నారు. నాయకులు కార్యకర్తలతో కలిసి అలిపిరి పాదాల వద్ద శ్రీవారికి 1001 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విముక్తి పొంది ఏడాదైందని సుగుణమ్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారంజక పాలన చూసి మాజీ సీఎం జగన్ ఓర్వలేకపోతున్నారని సుగుణమ్మ విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రజా విజయంగా ఈ రోజున జూన్ 4వ తారీఖున అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు జాతి యావత్తు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజున విజయోత్సవాలు చేసుకుంటూ కూటమి గత 1 సంవత్సరంగా కూడా అందించినటువంటి పరిపాలన ఏ విధంగా ఉందని ఈ రోజు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారని మరి ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో అవన్నీ కూడా దాదాపు ఇప్పటికే 1 సంవత్సరం రోజుల్లోనే 70% వారికి ఇవ్వడం జరిగింది. అన్న క్యాంటీన్లు అయితేమి, 4000 పెన్షన్లు అయితేనేమి, దీపం గ్యాస్ కనెక్షన్ అయితేనేమి మహిళలకి, అదేవిధంగా మరి ఈ రోజున రేషన్ షాపులు ఓపెన్ చేయడం అయితేనేమి, ప్రజలకు రేషన్ షాప్ ఇవ్వడం అయితేనేమి, రేషన్ ఇవ్వడం అయితేనేమి, ఈ విధంగా తీసుకుంటూ పోతే మరి రేపు తల్లికి వందనం ద్వారా 15,000 ఇవ్వడం కానివ్వండి, ఉచిత బస్సు ఇవ్వడం కానివ్వండి, ఈ విధంగా ప్రతి కార్యక్రమం కూడా సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాల్ని రెండు కళ్ళవనే ప్రజలకు అందిస్తూ ప్రజా విజయం పొందినటువంటి ఈ కూటమి ప్రభుత్వం జూన్ 4వ తారీఖున విజయోత్సవాలు చేసుకుంటుంది.